ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. సమ్మెలో భాగంగా విజయవాడ కలెక్టరేట్ ముట్టడికి ఇవాళ పిలుపునిచ్చారు మున్సిపల్ కార్మిక సంఘాలు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కలెక్టర్ కార్యాలయం ఉన్న బందరు రోడ్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. కలెక్టరేట్ ముట్టడికి వారు బయలుదేరారు. పోలీసులు అయితే భద్రతను కట్టుదిట్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, విజయవాడ బందర్ రోడ్ లో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో తమ డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్లను ముట్టడికి వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ కలెక్టరేట్ ముట్టడి కోసం వాళ్ళు పెద్ద ఎత్తున తరలి రావడంతో బందర్ రోడ్ లో వారిని సిపిఎం కార్యాలయం వద్ద నుండి వస్తున్నటువంటి వారిని అందరినీ కూడాను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్రమైనటువంటి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పలువురికి గాయాలు కావడం కూడా జరిగింది. తర్వాత పోలీసులు దురుసుగా వారిని లాగి ఈడ్చుకు వెళ్లడం, తర్వాత బస్సులకు తరలించే నేపథ్యంలో చాలా మంది కూడాను మహిళలు తీవ్ర ఇబ్బంది పడడం జరిగింది. అంతేకాకుండా పోలీసుల యొక్క దురుసుప్రవర్తనతో ఒక మహిళకు తీవ్రమైనటువంటి గాయాలు కూడా కావడం జరిగింది. ఆమెకు స్పృహ తప్పి కోల్పోవడం జరిగింది. ఆమె పోలీసులు తనను బూట్కాలతో తన్నారని చెప్పేసి, తర్వాత గట్టిగా కొట్టి గిచ్చడము లాంటివి చేశారని చెప్పేసి మహిళలు ఆరోపించడం జరిగింది. ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించడం జరిగింది. అయితే ఆ మహిళకు పెద్ద మీద ఒక చిన్న దెబ్బ కూడా ఉండడంతో పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా కొట్టారు అని చెప్పేసి పారిశుద్ధ్య కార్మికులు ఆరోపించడం జరుగుతూ ఉంది. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి రో పార్టీ వారిని అందరినీ అడ్డుకోవడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. సిపిఎం కార్యాలయానికి వెళ్లేటువంటి దారిని కూడా పోలీసులు బ్యారికేడ్లతో అడ్డుపెట్టడం జరిగింది. దీంతో ఈ ప్రాంతంలోకి వెళ్లే వారిని ఎవరినైనా కూడా వారిని ప్రశ్నించడం జరగడంతో పాటు ఆ దారిని వెళ్లే వారిని సైతము ప్రశ్నిస్తూ వారిని కూడా బస్సులోకి ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. తాము షాపింగ్ లోకి వచ్చాము, మమ్మల్ని కూడా వెళ్ళనివ్వరా అని చెప్పేసి పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున వారినందరినీ కూడాను పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. వారిని బస్సులలో వారినందరినీ కూడాను ఎక్కించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున వచ్చినటువంటి పోలీసులు ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడైతే దాక్కున్నారంటే అనుమానం ఉంటుందో, తర్వాత షాపులు అయితేనేమి, హోటళ్ళు అయితేనేమి, ఎక్కడెక్కడైతే కనుక వాళ్ళు ఉన్నారని భావిస్తారో అక్కడికి చొచ్చుకొని వెళ్లి వారిని అందరినీ కూడాను అరెస్ట్ చేసి బస్సులలో బలవంతంగా ఎక్కించడం జరుగుతూ ఉంది. అదే పనిగా వాళ్ళను అరెస్ట్ చేసేందుకోసం అని చెప్పేసి బస్సులను కూడా తీసుకొచ్చి పెట్టారు. దాదాపు ఒక 5-6 బస్సులను తీసుకుని వచ్చి బస్సులో, తర్వాత ఆటోల్లో, చిన్న చిన్న వ్యాన్లలో వారినందరినీ కూడాను అరెస్ట్ చేసి వారినందరినీ కూడాను తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. మహిళలు అయితే కనుక తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి కావడం జరిగింది. తమను కరోనా టైంలో కూడా పెద్ద ఎత్తున సేవలు అందించి తాము ఎందరో ప్రాణాలను కాపాడడం జరిగింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి తాము సేవలు చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం కనికరం లేకుండా తమను ఈ విధంగా హింసిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకా ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి పోలీసు యంత్రాంగం అంతా కూడాను ఇక్కడ అప్రమత్తం కావడం జరిగింది. వీరందరినీ కూడాను ఇంకా ఇక్కడే ఉన్నారు. ఎవరెవరైతే ఇక్కడెక్కడ ఏమైనా ఈ హోటళ్లలో కానీ లేకుంటే కనుక షాపుల్లో కానీ ఉన్నారనేటువంటి అనుమానంతో వారిని కూడా వెతికి పట్టుకునేందుకోసం అని చెప్పేసి వాళ్ళను వెతుకుతా ఉన్నారు. ఇక్కడ గుమికూడినటువంటి ఇంకా కొంతమందిని కూడాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్తూ ఉండడం మనం విజువల్లో చూస్తా ఉన్నాము. ఈ బందర్ రోడ్లో ఉన్నటువంటి ఈ కలెక్టరేట్ చుట్టుపక్కల ప్రాంగణం అంతటిని కూడాను పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగము వీరినందరినీ కూడాను అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ కూడాను ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా వాళ్ళను చుట్టుముట్టడం, వాళ్ళని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని కూడా పోలీసులు చుట్టుముట్టడం జరిగింది. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మా, మీరు ఎవరమ్మా? మీరు ఎందుకు ఇక్కడ వచ్చారు? మేము మున్సిపాలిటీ కార్మికులు అని, పారిశుద్ధ కార్మికులు వాళ్ళకి 13 రోజుల మీద సమ్మె జరుగుతుంది. మరి నా అక్క చెల్లెళ్ళు, నా ప్రజలు అనే జగన్మోహన్ రెడ్డి గారికి మా మీద దయ కలగట్లేదేమో.
మా బాధ ఇప్పుడు మా సమస్యలు పరిష్కారం ఇచ్చారనుకోండి, మేము కలెక్టర్ ఆఫీసులు ఈ ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తా ఉన్నాము, ఇక్కడ ఉన్నటువంటి మహిళలను కూడాను పోలీసులు లాక్కెళ్తా ఉన్నారు. ఎవ్వరే గాని ఇక్కడ మహిళలు అంటూ కనపడితే గనక వాళ్ళు కొంచెము పేదలుగా కనిపిస్తే మటుకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోయేసి వారిని విచారించడం జరుగుతూ ఉంది. ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా వారిని అందరినీ కూడాను బస్సుల్లో ఎక్కించడము, ఇక్కడి నుంచి తరలించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ తీవ్రమైనటువంటి తొక్కిసలాట, ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. సిపిఎం నాయకులను, బాబురావును, మరికొంతమంది నాయకులందరినీ కూడాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇట్లా చూస్తే గనక ఈ ప్రాంతం అంతా కూడాను ఒక నిజంగా చెప్పాలంటే ఒక యుద్ధరంగం లాగా తయారైంది అని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి తొక్కిసలాట జరిగింది. పోలీసు యంత్రాంగము ఈ ప్రాంతాన్నంతటినీ తమ ఆధీనంలో ఉంచుకొని ఎవరే గాని ఎక్కడే గాని ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా వారిని అందరినీ కూడాను అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడాను పెద్ద తొక్కిసలాట జరగడంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. మున్సిపల్ కార్మికులందరూ కూడాను పెద్ద ఎత్తున మోహరించారు. వీరందరినీ ఇట్లా బస్సుల్లో ఇప్పటికే దాదాపు ఒక 5-6 బస్సుల్లో వీళ్ళందరినీ తరలించడం జరిగింది. వీరందరినీ కూడాను ఈ ప్రాంతంలో ఎక్కడే కానీ లేకోకుండా ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నారో వారందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు తరలిస్తా ఉన్నారు. వీళ్ళందరినీ కూడాను అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే కనుక చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు తొక్కిసలాట జరిగాయి. రైట్ విజయచంద్రన్.